అందరికీ హాయ్ అండి. నేను మీ అన్సియా. ఈరోజు వీడియో ఏంటో చూద్దాం. ఈరోజు వీడియో ఏంటి అంటే నాకెంతో ఇష్టమైన ఫుడ్ తయారీ వీడియో అనమాట. గుమ్మడికాయ వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ వడియాలని చాలామంది ఇష్టపడతారు. కాకపోతే కొంతమందికి చేయడానికి రాదు అనమాట, తెలీదు, చేయడం అనేది తెలీదు. షాపులలో అక్కడ ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు. అంత అవసరం లేకుండా నేను ఇప్పుడు రెడీ చేసి చూపిస్తాను. మన గార్డెన్లో ఎనీ టైం అనమాట. ఈ గుమ్మడికాయ అంటే బూడిది గుమ్మడికాయ, ఇది మాత్రం 100% అంటే 365 రోజులు మన గార్డెన్లో ఉంటూనే ఉంటుంది. దానికి కారణం ఏంటి అని అంటే నాకు గుమ్మడికాయ వడియాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. దాని కారణంగా మన గార్డెన్లో ప్రతి సీజన్లో నేను గుమ్మడికాయలు పెంచుతూ ఉంటాను అనమాట. ఇవి చూడండి, ఈ స్టేజ్లో కాయలు ఉంటాయి, హార్వెస్ట్ స్టేజ్కి వచ్చిన కాయలు ఉంటాయి, ప్లస్ పూత స్టేజ్లో కూడా ఉంటాయి. పింద పూత అట్లా ఉంటుంది కదా, అట్లా. ఇది ఇంకా జస్ట్ నేను నెక్స్ట్ వన్ మంత్ అంటే 1 మంత్లో హార్వెస్ట్కి వస్తుంది. ఇది హార్వెస్ట్కి వచ్చే లోపల ఇప్పుడు నేను తెంపే గుమ్మడికాయలు ఏవైతున్నాయో వాటితో చేసిన వడియాలు సరిపోతాయి అన్నమాట. అంటే ఎవ్రీ మంత్ కూడా నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను, గుమ్మడికాయ వడియాలు పెడుతూ ఉంటాను. ఈ స్టేజ్లో ఉన్నాయి, నెక్స్ట్ మంత్కు అందుతాయి. ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి, తెంపుదాం పదండి. ఇక్కడ ఉంది గుమ్మడికాయ, ఇది హార్వెస్ట్ చేసిద్దాం. ఇలా అందుకుందామంటే అందట్లేదు, కట్ చేసినా కూడా అందలాగలేదు. నేను స్టూల్ ఎక్కుతా. ఓకే, ఇప్పుడు కొంచెం బెటర్. ఇది సైజ్ చిన్నగా వచ్చిందిలేండి, కానీ మన గార్డెన్లో ఒక్కొక్కసారి ఇంతే అనమాట, ఇంతకంటే ఎక్కువ పెరగవు. చాలా టైట్గా ఉంది, తెగట్ల. చూడండి, బూడిద ముగ్గు అంటినట్టు అంటుతుంది. ప్లస్ ఈ ముండ్లు కూడా ఎట్లా గుచ్చుతున్నాయి తెలుసా, ఇట్లా చూడండి ముండ్లు ఎట్లున్నాయో, మొత్తం గుచ్చుకుంటుంది ఇట్లా పట్టుకుంటే. ఓకే, ఇది ఒకటి హార్వెస్ట్ అయింది. వేరే చోట కూడా వేరేది ఇంకొకటి ఉంది, దీనికంటే చిన్నది ఉంది, అది కూడా తెంపుదాం. ఇక్కడ ఉంది ఒకటి. ఇక్కడ ఏంటంటే దీని పాదు అనేది ఎండిపోయిందనమాట. మధ్యలో ఒక 2-3 రోజులు నేను ఊరికి వెళ్తే దానికి వాటర్ అనేది లేక ఆ పాదు ఎండిపోయింది. ఇది కొంచెం మధ్యలోనే ఆగిపోయింది గ్రోత్. అయినా పర్లేదు, మనం పెట్టేది గుమ్మడికాయలు వడియాలే కాబట్టి సరిపోతుంది, ఇంకా పని చేస్తుంది. ఇవి 2 అయితే ఉన్నాయి. ఈ రెండింటితోటి నేను వడియాలు చేసి మీకు చూపిస్తాను. వడియాలు చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా చేయాలి ఏంటనేది. ఈ వడియాలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఫుల్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ 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 చేసుకోవాలనిపిస్తుంది. నేను ఇది వడియాలు చేసేటప్పుడు మీకు చూపిస్తా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తిని చూడండి. ఇంకా మీరు వదలరు అనమాట, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపిస్తుంది. ఓకేనా? ఇవి పైన వచ్చిన గుమ్మడికాయలు కదా, వీటితోటి ఇప్పుడు గుమ్మడికాయలు పెట్టడానికి పప్పు నానబెడుతున్నా. గుమ్మడికాయల వడియాల ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తాను మీకు, గుమ్మడికాయ వడియాలు పెట్టాలి అంటే ఏమేమి చేయాలి అనేది. ముందైతే పప్పు నానబెట్టుకోవాలి, ఫస్ట్ స్టెప్ ఇదే అనమాట. ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ఎంత నానబెట్టాలి అంటే, ఈ 2 గుమ్మడికాయలు కలిస్తే 2 కేజీల ఉంటాయి అనుకుందాం. దానికి వచ్చేసి 1/2 కిలో పప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 కిలో పప్పు పోద్దాం. ఇది వచ్చేసి కుక్కర్ కప్పు కదా, ఈ కుక్కర్ కప్పు 1 కేజీకి 6 గ్లాసులు వస్తుంది, 6 కప్పులు వస్తుంది కదా, ఏదైనా రైస్ అయినా పప్పులైనా. దీంతో ఒక 3 పోసుకుందాం. 3 పోసుకుంటే 1/2 కేజీ అవుతుంది. టూ కప్స్ అయింది కదా, ఇంకొక కప్పుది. దీంతో 3 కప్స్ అయిపోయింది, సరిపోతుంది. ఈ 3 కప్స్ అంటే ఇది 1/2 కేజీ కంటే కొంచెం అటు ఇటుగా ఎక్కువనే ఉంటుంది. ఇది ఫస్ట్ ఇప్పుడు క్లీన్ చేసేసుకొని పెట్టుకుందాం.
అంటే బియ్యం కడిగిన నీళ్ళు ప్లస్ పప్పు కడిగిన నీళ్ళు ఎప్పటికప్పుడు. ఇది కరివేపాకు చెట్టు ఇప్పుడు నేను పోసేది. వీటి వల్లనే ఇది మంచి గ్రోత్ అనేది బాగా వచ్చింది కరివేపాకు చెట్టు. అంతకంటే ముందు అసలు ఎక్కువ మొలకపోయి ఉండే. దాంతోపాటు ఈ మందార చెట్టు కూడా మంచి హెల్తీగా వస్తుంది. ఇప్పుడు ఇక నీళ్ళు పోసి నానబెట్టేసుకుందాం. ఇది నిన్న నైట్ నానబెట్టిన అనమాట. మినపప్పు నానిపోయింది. ఈ విధంగా నానబెట్టుకోవాలి మినపప్పు. ఫస్ట్ ఇది అంటే ఇది కొంచెం పచ్చగా పట్టి కలపాల్సి వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ కూడా చెప్తా, కానీ ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ మాత్రం ఇది పప్పు నానబెట్టేసినాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇది మొత్తం ఇట్లా ఈ బూడిద ఉంటుంది కదా, ఇదంతా గీకేసుకొని కడగాలి. దీన్ని ఏం చేద్దామంటే కట్ చేసుకుందాం. ఇంకా చిన్నగా ఉంది కానీ గింజలు అయితే ఆల్రెడీ ముదిరిపోయినాయి చూడండి. ఇవన్నీ తీసేసుకోవాలి. ఇవి వేసినా పర్లేదు, కానీ ఇవి కొంచెం లేతగా ఉంటే ఇంకా దీనికంటే లేతగా ఉంటే వేసుకోవచ్చు. ఇవి కొంచెం ముదిరినాయి కాబట్టి దీంతో వేరే పని ఉంటుంది. ఇదేంటంటే ఇవి ఎండబెట్టి పొడి చేసి పాలలో కలుపుకొని తాగితే బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటాయంట. కాబట్టి నేను అంటే ఇవన్నీ ముక్కలు కట్ చేసి గింజలన్నీ వేరు చేసి ఇదంతా తురుముకోవాలి. ఇప్పుడు తురుముకుంటాను. ఓకే, ఈ లెవెల్లో ఉంటే చాలు, తురమడానికి ఈజీగా ఉంటుంది. ఇది పప్పు అంటే ఏ క్వాంటిటీలో నానబెట్టాలి అని అంటే ఇప్పుడు ఇవి రెండు కలిపి ఒక 2 kgs వెయిట్ అయితే వస్తున్నాయి. కాబట్టి నేను 1/2 kg పప్పు నానబెట్టిన, అంటే 25% నానబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది దానికంటే లేతగా ఉంది కదా, నాకు తెలిసి ఇందులో గింజలు ఏమన్నా వేయడానికి యూజ్ అవుతాయేమో చూద్దాం. ఇవి కూడా దాదాపుగా ముదిరిపోయినాయి. అంటే వేసుకోవచ్చు, కానీ కొంచెం గట్టిగా ఉంటే పంట కింద వడియాలు తింటున్నప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. నాకు తెలిసి వేసుకోవచ్చు అనుకుంటా. తెగిపోతున్నాయి, ఏం పర్లేదు. ఇది ఈ కాయ నుండి వచ్చిన గింజలు వేసేద్దాం. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ముదిరిన గింజలన్నీ వచ్చేసుకుందాం. కొంచెం ముదురు గింజలు ఉన్నాయి కదా, అందుకోసం ఇవి ఉంటే ఏమవుతుందంటే పంట కింద అంటే కొంచెం లేట్ అయితే వేసుకోవచ్చు. ముదిరినాయి కాబట్టి మనం వడియాలు వేయించుకున్నప్పుడు పంట కింద పడి బాగుండదు అనమాట, కసికి అంటే. అదే లేది అనుకోండి, మనం ఎండబెట్టినప్పుడు మంచిగా ఎండిపోతాయి, వేయించుకున్నప్పుడు కూడా తినడానికి అనుకూలంగా ఉంటాయి. ముదిరిన గింజలు అయితే మాత్రం 100% తీసేయాల్సిందే. పొడి చేసుకొని పాలలో కలుపుకొని తాగితే బీపీ షుగర్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి. మినరల్స్, విటమిన్స్ ఉంటాయంట. కాబట్టి ఇది మీరు తీసుకొచ్చి ఏదో ఒక రకంగా వాడుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఎన్ని రకాలుగా చూసినా కూడా అన్ని రకాలుగా ప్లస్ పాయింట్సే ఉన్నాయి ఇది వాడడం వల్ల. కాబట్టి మీరు ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళైతే సాధ్యమైనంత వరకు టెర్రస్ గార్డెన్ గార్డెన్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ గార్డెన్ చేసుకునే వీలు లేదు అంటే మీరు కనీసం నెలకు ఒకసారైనా మార్కెట్ నుంచి తీసుకొచ్చుకొని ఇది మీ ఇంట్లో వాడుకోవడానికి ట్రై చేయండి. ఈ వాటర్ కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ కూడా మనం పట్టుకొని అంటే ఒక గ్లాసులో అట్లా పోసుకొని తాగేసేయచ్చు. మనం తురిమేటప్పుడు కానీ గింజలు తీసేసేటప్పుడు కానీ వాటర్ ఇట్లా వస్తుంటుంది అనమాట. తురిమేటప్పుడు అందులో చెప్పాను కదా 95% వాటర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి టోటల్ వాటరే, కాబట్టి మనం గింజలు తీస్తున్నా సరే తురుముతున్నా సరే వాటర్ ఇలా వస్తూ ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మామూలుగా అయితే ఇందులోనే ఉంచుకొని ఎండబెట్టుకోవచ్చు వడియాలలో.
లేదు అంటే నేనైతే మాత్రం ఇట్లా గ్లాస్లో పోసేసుకొని తాగేస్తాను. ఇది బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటారు దీన్ని. ఇది తాగడం చాలా చాలా మంచిది ఒంటికి, అన్ని రకాల రోగాలకి. సర్వరోగ నివారణ అంటారు కదా, ఆ టైప్ అనమాట. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గ్యాస్ ట్రబుల్ ప్లస్ కడుపులో అజీర్తి ఏదైనా సరే అన్నిటికీ ఒకటే మందనమాట. మనకు మునక్కాయ ఉంటుంది కదా, మునగాకు ప్లస్ మునగకాయ, అది ఎన్ని రకాలుగా బెనిఫిట్ చూపిస్తుందో మన ఒంటికి, దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ బూడిద గుమ్మడికాయదే. కాబట్టి ఇందులో సి విటమిన్ ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, ప్రతి ఒక్క విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాబట్టి మన ఒంటికి చాలా చాలా మేలు చేస్తుంది. ఓకే, ఇది చూసి నేను తాగేస్తాను. బాగుంది. కాకపోతే కొంతమందికి ఈ టేస్ట్ నచ్చదు, అంటే డైరెక్ట్గా ఇట్లా తాగాలంటే ఇష్టపడరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కొంచెం తేనె కలుపుకొని, నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఫ్లేవర్ మారుద్ది కదా, టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ, అప్పుడు అట్లా తీసుకోవచ్చు. బాగుంది. ఇట్లా పరిగడుపున పొద్దున పరిగడుపున మీరు గుమ్మడికాయ రసం జ్యూస్ కనుక తాగితే ఆరోగ్యం అంతా మీదే అనమాట. అలవాటు చేసుకోండి. కొబ్బరి తురుముకుంటాం కదా, కొబ్బరి తురుములాగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ముక్కల్లాగా కూడా చేయొచ్చు, ముక్కలు కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇది అంటే దీన్ని ఎంత సన్నగా తురుముకోవాలని మీకు డౌట్ ఉండొచ్చు కదా. మరి ఇంత సన్నం అవసరం లేదు, ఇట్లా అవసరం లేదు, పెద్ద సైజులో తురుముకోవచ్చు. ఎంత క్వాంటిటీ మొత్తం టోటల్ వాటరే కాబట్టి 90% వాటరే ఉంటుంది. కాబట్టి ఎండిన తర్వాత వాటర్ అంతా పోయి 10% మాత్రమే మిగులుతుంది అనమాట. కాబట్టి ఇంత పెద్ద సైజు తోటి తురుముకోవచ్చు. మొత్తం అయిపోయింది. ఇది కొంచెం ఇందులో పప్పు పట్టి పోసి కలపాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను ఇది వేరే పెద్ద బేసిన్లోకి మార్చేసుకుంటా. జస్ట్ ఇది గీకడానికి అయితే యూజ్ అయింది, కానీ మనం పప్పు కలపడానికి ప్లస్ పప్పు క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఇందులో కలవడం ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఇది మొత్తం గీకడం అయిపోయింది. టోటల్గా ఇంత అయితే వచ్చిందనమాట. గీకిన తర్వాత ఇట్లా వస్తుంది చూడండి, ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఉంటుంది కదా మధ్యలో సెంటర్ది, ఇది మాత్రం ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది మనకు ఇట్లా చేసినప్పుడు తెగదనమాట. దీన్ని మాత్రం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా కూడా గీకిన తర్వాత ఈ విధంగా వచ్చింది. నేనేం చేసిన అంటే కొంతమందికి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వడియాలు పెట్టుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఈ విధంగా కూడా, అంటే నేను ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగానే చేస్తాను. ఇట్లా కొబ్బరి తురిమినట్టు తురిమి మాత్రమే పెట్టుకుంటాను. కానీ కొంతమంది సజెషన్ ఏంటంటే ఇట్లా కూడా పెట్టుకుంటారని, అందుకని ఇట్లా కూడా కొన్ని ట్రై చేసి చూద్దామని ఇంతవరకు అయితే కొన్ని అయితే ముక్కలు ఇట్లా కట్ చేసి పెట్టిన. ఇవి కూడా వేస్తా. వేసిన తర్వాత అవి ఇవి వేయించినప్పుడు ఏది టేస్ట్గా ఉంటుందో చూసి, ఒకవేళ దీనికంటే ఈ ప్రాసెస్ కనుక ఇంకా బాగుంటే ఇదే మెథడ్ ఫాలో అవ్వచ్చు, లేదంటే ఆఫ్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి నేను ట్రై చేద్దామని ఆపేసిన. చూడండి, ఇక ఇన్ని గింజలు అయితే వచ్చినాయి. గింజలన్నీ తురమడం అయితే ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే, ఇందులోకి మనం పప్పు పట్టుకోవాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మనం పప్పు పట్టుకోవడం. పప్పు పట్టుకునే ముందు మనకి ఇందులోకి ఏమేమి కావాలనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాము, మనం తీసుకున్నది 2 kgs క్వాంటిటీ కదా, అంటే 2 kgల గుమ్మడికాయలు తీసుకున్నాం. కాబట్టి 2 kgల గుమ్మడికాయలకు 1/2 kg పచ్చిమిర్చి అయితే నేను వాడతాను. కొంతమంది అంటే స్పైసీగా తినని వాళ్ళు ఉంటారు, అంటే తక్కువ ఉప్పు కారం తినే వాళ్ళు ఉంటారు కదా,
అట్లాంటి వాళ్ళు కొంచెం తగ్గించి వాడుకోవచ్చు. కానీ మేము మాత్రం కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి 2 కేజీల వెయిట్ అంటే గుమ్మడికాయ 2 కేజీల వెయిట్కి 1/2 కేజీ పచ్చిమిర్చి అయితే కంపల్సరీ వాడతాను. ప్లస్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకోవాలి వెల్లుల్లి, ప్లస్ జీలకర్ర 50 గ్రామ్స్ తీసుకోవాలి, సాల్ట్ 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఇవన్నీ కలిపి ఫస్ట్ ట్రిప్లో పట్టేసుకోవాలి. ఇది పట్టేద్దాం ఫస్ట్. పప్పు అంటే ఇవి ఎందుకు ఫస్ట్ పట్టుకోవాలి అంటే ఇవి చాలా మెత్తగా పట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసినాం కదా, వెళ్ళిపోవాలి. 100 గ్రామ్స్ 2 కేజీకి 100 గ్రామ్స్ అంటే కేజీకి 50 గ్రామ్స్ వేసుకోండి. ఇది ఇందులో కొంచెం వేసుకోవచ్చు, కానీ ఎక్కువ శాతం మాత్రం మనం ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసేద్దాం. ఇది జీలకర్ర అందులో కంటే ఇందులో వేస్తే మనకు వడియాలు వేయించుతాం కదా, వేయించినప్పుడు అక్కడక్కడ తగిలి తింటుంటే భలే బాగుంటుంది అనమాట. కాబట్టి కొంచెం మాత్రం 1 స్పూన్ మాత్రం ఇందులో వేసినాను, ఇంకా మిగతాదంతా ఇందులో వేసేసిన. సాల్ట్, ఈ సాల్ట్ 50 గ్రామ్స్ తీసుకోవాలి. చాలు. ఓకే, ఇప్పుడు మనం ఇది మిక్సీ మెత్తగా పట్టేసుకుందాం. ఇవి కొంచెం టైట్గా ఉన్నది కాబట్టి ఇందులో వాటర్ పోసేసుకుందాం. అది కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, ఈ వాటర్ పోసేసుకొని పడదాం. ఇది చూడండి చాలా బాగా నలిగింది కదా, ఇట్లా చూడండి. ఇప్పుడు ఇట్లా మెత్తగా పట్టుకోవాలన్నమాట. పప్పు ఇంత మెత్తగా పట్టడం అవసరం లేదు, అందుకని ఇది సపరేట్ పట్టాను నేను. చూడండి ఓకే, ఇది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పప్పు పట్టుకోసుకుందాం. ఈ పప్పు మెత్తగా పట్టకూడదు. మొత్తం 2 కేజీలకి 3 గ్లాసులు అంటే హాఫ్ కేజీ పప్పు నానబెట్టాను. కొంచెం ముక్కలు అన్నట్టు పట్టాలి. జస్ట్ ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది. అడుగునంతా మెత్తగా అయింది, పైన మాత్రం పప్పులు ఉన్నాయి. ఇట్లా ఉంటే చాలు. ఎందుకంటే మొత్తం అంతా పప్పులాగా పేస్ట్ లాగా పట్టినామంటే వడియాల్లాగా అనిపించవు. ఇట్లా మనం వడియాలు వేయించుకొని తింటున్నప్పుడు ఇట్లా వక్కలు వస్తేనే మంచిగా అనిపిస్తుంది టేస్ట్గా. అంటే తింటుంటే తినాలనిపిస్తుంది. అంటే పంటి కింద అంటే గింజలు పంటి కింద పడుతూ ఉంటాయి కదా, అది వేరే ఎంజాయ్ అనిపిస్తుంది అన్నమాట. మొత్తం టోటల్గా పట్టిన తర్వాత నేను చూపిస్తాను మీకు. టోటల్ పప్పు అంతా పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి, సగమేమో పప్పులు ఉంటాయి, సగమేమో మిక్సింగ్ అవుతుంది. ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా టోటల్గా మిక్స్ చేసేద్దాం. ఈ బూడిద గుమ్మడికాయలో అంట అన్ని రకాల వెజిటేబుల్లో కంటే అంటే అన్ని రకాల వెజిటేబుల్తో పోలిస్తే ఈ బూడిద గుమ్మడికాయల్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయంట. అన్నిటికంటే కూడా తక్కువ క్యాలరీస్ ఉంటాయట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 100 గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాం అనుకోండి, అందులో ఓన్లీ 10% మాత్రమే క్యాలరీస్ ఉంటాయంట. 100 గ్రాములలో ఓన్లీ 10 గ్రాములు అంతే. 10% అంటే 10 గ్రాములే కదా. కాబట్టి ఇది అందుకోసమే ఇది షుగర్ పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి మంచిదని అంటారు. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్స్, మినరల్స్ చాలా చాలా రిచ్గా ఉంటాయంట. ఇప్పుడు అందుకోసమే ఈ గుమ్మడికాయని ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని 80 ఇయర్స్ ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని మినరల్స్, విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా వాడచ్చు. ఇందులో ఎలాంటి విటమిన్స్ ఉంటాయంటే B1,
B2, B6 విటమిన్ అండ్ డి విటమిన్, సి విటమిన్ అండ్ ఫైబర్ ఎక్కువ శాతంలో ఉంటాయి అన్నమాట. అవి విటమిన్స్ వచ్చేసరికి. తర్వాత మినరల్స్ వచ్చేసరికి ఇందులో మినరల్ విషయానికి వస్తే ఇందులో పొటాషియం, కాల్షియం, ఐరన్ ప్లస్ కాపర్, జింక్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇది జీర్ణక్రియను పెంచుతుంది అనమాట. అంటే మనకు టోటల్గా చెప్పాలంటే మన స్టమక్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎలాగంటే జీర్ణక్రియను పెంచుతుంది, దానివల్ల ఆకలి ఎక్కువ అవుతుంది. ఆకలి అంటే మనకు టయానికి భోజనం చేసే వీలు ఉంటుంది. ప్లస్ మలబద్ధకం అంటే అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. ప్లస్ ఒంట్లో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతాయి. ఇట్లా అన్ని రకాల ప్లస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇది అందుకే మునగ తర్వాత నెక్స్ట్ గుమ్మడికాయ సెకండ్ ప్లేస్ అని చెప్తారు అన్ని రకాల రోగాలకి నయం చేయడానికి. మునగ 300 రోగాలని నయం చేస్తుందని అంటారు కదా, దాని తర్వాత ఇదే అనమాట. అంత అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న వెజిటేబుల్. ఇది ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది ఆలోచిస్తే జనరల్గా ఏమనుకుంటారంటే అందరూ బూడిద గుమ్మడికాయ అంటే జస్ట్ దిష్టి బొమ్మ అంటే దిష్టి తగలకుండా ఇల్లుకు కట్టుకోవడం ఒకటే మెయిన్ ఉద్దేశం అని అనుకుంటారు. అదేవిధంగా మన గృహ ప్రవేశాలప్పుడు గల్మ దగ్గర ఇట్లా కొట్టడానికి కానీ లేకపోతే ఏదైనా షాప్ ఓపెనింగ్లకు కానీ ఇట్లా కొట్టడానికి మాత్రమే యూజ్ అవుతుంది అని అనుకుంటారు. దాన్ని అలాగే చూస్తారు చాలా మంది. అంటే ఒక 90% వరకు అలాగే చూస్తారు. కానీ అలా కాదు, ఇది అదొక పార్ట్ మాత్రమే. కానీ ఇది ఎట్లా అంటే ఇది ఇటు చూస్తే మనకు కర్రీ లాగా అంటే లేతగా మన గార్డెన్లో కనుక గుమ్మడికాయ అంటే గుమ్మడి చెట్టు ఉన్నట్లయితే ఉంటే ఒక లేతకాయ తీసుకొచ్చి కర్రీ లాగా కూడా వండుకోవచ్చు. ప్లస్ పొద్దున్నే పరిగడుపున దీని జ్యూస్ తీసి తాగొచ్చు. అండ్ గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవచ్చు. ప్లస్ మనం అందరికీ తెలిసిన పద్ధతి దిష్టికి కూడా వాడుకోవచ్చు. ఇన్ని రకాల పద్ధతుల్లో వాడుకునే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇది. అంతేకాకుండా ఇది ఆయుర్వేదం మెడిసిన్లో కూడా ఇది మెయిన్ పాత్ర పోషిస్తుందంట. ఆయుర్వేదం డాక్టర్లను అడిగి చూడండి ఒకసారి. ఆయుర్వేదం మందులలో ఈ గుమ్మడికాయను కంపల్సరీగా వాడతారంట దేనికైనా కూడా. ఓకే, ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న ఈ గుమ్మడికాయని మీరు ఇప్పటి నుండి వాడడం అలవాటు చేసుకోండి. సరే, ఇది కలపడం కంప్లీట్ అయిపోయింది. మనం పైనకి వెళ్ళి వడియాలు పెట్టేద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ గుమ్మడికాయ వడియాల కోసం తయారు చేసిన ఈ మిశ్రమం ఉంది కదా, దీన్ని మనం బజ్జీలలా కూడా వేసుకోవచ్చు. అందులో కొంచెం అల్లం చేర్చుకొని, కొంచెం కారం చేర్చుకొని, ఇంకొంచెం మసాలా చేర్చుకొని ఇదంతా కూడా మనం బజ్జీలు కూడా వేసుకోవచ్చు స్నాక్స్కి అన్నమాట. ఇప్పుడు నేను బజ్జీలు వేస్తున్నాను. వడియాలన్నీ ఎండిన తర్వాత అది వేయించుకొని తినడం అది వేరు. ఇది అప్పటికప్పుడు అనమాట. అప్పటికప్పుడు మనం పిండి రెడీ చేసుకున్న వెంటనే బజ్జీలు వేసుకోవచ్చు. వేసేద్దాం బజ్జీలు. నూనె కాగిపోయింది చూడండి. నూనె బాగా వేడెక్కడం వల్ల కొంచెం అంటే కొంచెం వేగనివ్వాలి, లేదంటే లోపల ఉడకట్లేవు. రెడ్ కలర్ కాగానే తీసుకుంటే సరిపోతుంది. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచినా మాడే ఛాన్స్ ఉంది. ఇంకొంచెం ముందు తీసినా కూడా లోపల ఉడకకుండా ఉంటాయి అన్నమాట.
ఈ టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇప్పుడు మనం దీని టేస్ట్ ఎట్లుంటుందని చూద్దాం. చూడ్డానికైతే చాలా చాలా మంచిగా కనబడుతున్నాయి. టేస్ట్ ఎట్లుంటుందో అవుతుంది. సూపర్. తీసేద్దాం. ఇది కొంచెం ఇప్పుడు చల్లగైంది. ఇంతకుముందు వేడి మీద తింటే నోరు కాలిపోయి ఉండే, కరెక్ట్ టేస్ట్ తెలియలేదు. ఇప్పుడు కొంచెం చల్లగైన తర్వాత తిందాం. ఇది నాకు కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. కరకర అయిపోయింది. ఇప్పుడు ఇది ఎట్లుందంటే మనం ఫిష్ ఫ్రై చేసుకుంటాం కదా, చక్కగా అన్ని మసాలాలు అవన్నీ పట్టించేసి మంచిగా డీప్ ఫ్రై కూడా కాదు, ఫ్రై చేస్తాం కదా, అంటే గ్రిల్ చికెన్ లాగా చేస్తాం కదా, అట్లాంటి ఫిష్ తిన్న టేస్ట్ అనిపిస్తుంది. డ్రై ఫిష్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా నచ్చుతుంది మీకు. కరకర అవుతుంది, టేస్ట్ బాగుంది. ఫిష్ కర్రీ లాగా ఉంది, ఫిష్ ఫ్రై లాగా ఉంది. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు గుమ్మడికాయ వడియాల కోసం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాం కదా, అంటే పిండి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసినాం కదా. మొత్తం టోటల్ టెర్రస్ పైకి వచ్చాను. ఇక్కడైతే కనీసం ఒక 12 hours ఎండ కొడుతుంది అనమాట. అందుకని టోటల్ టెర్రస్ మీదకి వచ్చి ట్యాంక్ మీద వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇవన్నీ ఎండబెట్టేసుకుందాం. ఒక 3 రోజులు దీన్ని వదిలిపెట్టేసేయాలన్నమాట ఎండలో. ఎండిన తర్వాత అప్పుడు తీసి వేయించుకుంటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్. నేను వేయడానికి వచ్చాను. ఇవంతా వేసేసి మీకు కంప్లీట్గా చూపిస్తా. ఇప్పుడు వేసుకునే విధానం కూడా మనం ఎలా వేయాలని మీకు చూపిస్తాను. జస్ట్ ఒక స్పూన్ అంత క్వాంటిటీ పట్టుకోవాలి. ఒక 1 స్పూన్ ఎంత క్వాంటిటీ ఉంటుందో అంత పట్టుకొని ఇలా వేసుకోవడమే. ఇది ఇప్పుడు చూడడానికి ఎట్లా ఒక గారె టైప్లో వస్తుంది కదా. మనం పెసర గారెలు కానీ అలా చేసుకుంటాం కదా, బొబ్బరితో కానీ గారెలు చేసుకుంటాం కదా, ఆ టైప్లో వస్తుంది కదా. కానీ ఇది ఎండిన తర్వాత ఇంత క్వాంటిటీ కనపడదు, మొత్తం అణిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇందులో ఉన్నదంతా వాటర్ కంటెంటే కదా. 95% వాటర్ ఉంటుంది, ఒక 5% మాత్రమే దీనికి క్యాలరీస్ అనేవి ఉంటాయని చెప్పాను కదా. అయితే ఇప్పుడు దీని అంటే పరిమాణం కూడా అంతే అనమాట. 90% తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సైజులో వేసుకుంటే సరిపోతుంది. ఇది టోటల్గా వేసిన తర్వాత నేను మీకు చూపిస్తా ఒకసారి. ఓకే, చూసారు కదా, మొత్తం వేసేసాను. కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇది ఒక 3 days వదిలిపెట్టినామంటే మనం టెర్రస్ పైన మంచిగా కరకరలాడేటట్టుగా వేగుతాయి. దాని తర్వాత తీసి వేయించుకోవడమే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్. ఈ గుమ్మడికాయ వడియాలని ఎంజాయ్ చేయడం ఒక్కటే మిగిలి ఉంది. చేయాల్సిన ప్రాసెస్ పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది ఎండినాక ఎట్లా అంటే కంప్లీట్ రెడీ అయినాక ఎట్లా కనబడతాయి అనేది మీకు చూపిస్తా. ప్లస్ వేయించి తినేటప్పుడు కూడా మీకు చూపిస్తా. మీరు 100% ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా, అయిపోయింది ఖాళీ. ఇది వడియాలు పెట్టిన తర్వాత 4 days తర్వాత అనమాట. 4 days వదిలేసిన తర్వాత 5th day ఇది కంప్లీట్గా డ్రై అయిపోయినాయి. చూడండి, మామూలుగా అయితే మబ్బు పట్టినా కానీ వర్షాలు అట్లా ఇట్లా ఉన్నా కానీ ఇంత బాగా ఎండవు.
లక్కీగా మనం ఎండేషన్ నుంచి కంప్లీట్ ఎండలే కొట్టినాయి అనమాట. 4 days కంప్లీట్ ఉంచేసరికి ఈ విధంగా ఎండినాయి. ఎంత డ్రైగా అయిపోయినాయి చూడండి. ఇప్పుడు ఇవి మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వేయించుకొని తినడమే. చూడండి ఎంత డ్రైగా అయిపోయినాయో, చెక్కల్లాగా అయినాయి అనమాట. ఇప్పుడు ఇవి నేను కిందికి తీసుకెళ్ళి వేయించి మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అని కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో కంప్లీట్గా చూశారు కదా, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు మనం కిందికి వెళ్ళి దీన్ని వేయించి తినే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఈ సౌండ్ చూడండి ఎలా గలగల అని వస్తుందో. అంత డ్రై అయిపోయినాయన్నమాట. నాకు తెలిసి ఇవి మ్యాక్సిమం 6 months వరకు కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఏంటి అంటే ఒక బౌల్ పెట్టి ఆయిల్ పోసేసి 1 by 1 వేయించుకుందాము. ఒక 2-3 కంటే ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఇవి వెంటనే తీసేయాలన్నమాట. ఒకవైపు 1 సెకండ్, ఇంకొక సెకండ్ అంతే. మ్యాక్సిమం 3 seconds కంటే ఎక్కువ వేయించొద్దు. వేయిస్తే ఏమవుతుందంటే మాడే ఛాన్స్ ఉంటుంది. మాడింది అంటే ఇందులో విటమిన్స్ అవన్నీ కూడా పోతాయి. రెండవది ఏంటంటే టేస్ట్ కూడా మారిపోతుంది, ఘాటుగా కూడదు అనమాట. అలా లేకుండా ఉండాలంటే జస్ట్ ఇట్లా వేసినామా, తిప్పేసినామా, వెంటనే తీసేసినామా అన్నట్టు ఉండాలి. ఆ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. 1 సెకండ్ ఎక్కువ ఉంచినా కూడా మాడిపోతుంది, అంటే కలర్ బ్లాక్గా అవుతుంది. అప్పుడు మనం ఇంత కష్టపడి చేసుకొని తిన్నా కూడా ప్రయోజనం ఉండదు, హెల్త్ పరంగా ప్రయోజనం ఉండదు, ఆ టేస్ట్ కూడా పోతుంది అనమాట. ఇది ఎలా అంటే మనం టైంపాస్కి వాడుకోవచ్చు. ఎప్పుడైనా టీవీ చూస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా టైంపాస్ కానప్పుడు వేయించుకొని తింటూ ఉండొచ్చు. దానికి అడిక్ట్ అయిపోతాం అనమాట. అంటే ఇప్పుడు అయిపోగానే ఇంకా కొన్ని వేయించుకుందాం అనే విధంగా తయారవుతుంది మైండ్ సెట్. అంతేకాకుండా మనం ఏదైనా కర్రీలోకి, అన్నంలోకి, లంచ్లోకి కానీ, డిన్నర్లోకి కానీ మనము ఏమైనా ఏ కర్రీలు చేసుకున్నా సరే ఆ కర్రీలోకి వాడుకోవచ్చు. ఇప్పుడు గుమ్మడికాయ వడియాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి చేయడము. ఇప్పుడు ఒకసారి తిని చూద్దాం ఎలా ఉంది లుక్. టోటల్ వచ్చేసి కొంచెం అయితే ఎన్ని వేయించినాను. ఒకసారి తిని చూద్దాం ఎలా ఉంటుంది అనేది. కరకరలాడుతూ బాగుంది. ఇవి ఏంటంటే మనకు కర్రీలోకి మంచిగా ఉపయోగపడతాయి. ఏదైనా ఒక కర్రీ చేసినప్పుడు ఆ కర్రీలోకి ఏదో ఒకటి కరకర ఉండాలి అనిపిస్తుంది కదా, ఆ టైంలో ఇది చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీగా మీకు నచ్చుతాయి. ఓకే, బాయ్.